నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు విద్యార్థులకు స్టడీ చైర్స్ గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ పివి జగదీష్ చంద్ర గారి కుమార్తె హిమవర్షిని పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు లయన్ ఆర్ రవిచంద్ర, కార్యదర్శి లయన్ కె శివయ్య, కోశాధికారి పి వీరేంద్రనాథ్, కార్యక్రమం దాత లయన్ పివి జగదీష్ చంద్ర, వారి కుమార్తె హిమవర్షిని, లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ ఎంవి రమణయ్య, లయన్ ఎస్ చెంచురామయ్య, లయన్ ఎం రూపేష్, లయన్ ఏ కళ్యాణ్ సాయి, లయన్ వి రామమోహన్, లయన్ ఏ రమణయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, రంగనాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇట్లా స్కూల్లో కుర్చీలు అవసరం అంటే ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్పాను. మా పాప లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఇక్కడే జరుపుకున్నాం. అంటే ఇట్లా పిల్లల్ని ఇక్కడ జరుపుకుంటే వాళ్ళకి కూడా ఒక కొద్దిగా సేవాభావం అనే అది అలవాటు అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఇట్లా ఇంట్లో కాకుండా బయట ఇట్లా తీసుకొచ్చి నలుగురు పిల్లలకి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడం అలా చేస్తే సో మంచి వాళ్ళకి కూడా కొంచెం వయసు పెరిగే కొద్దిగా ఒక మంచి ఎవరికైనా కూడా మన అవసరమైన వాళ్ళకి సేవ చేసే ఒక గుణం అలవాటు అవుతుందనేసి నేను ఈ విధంగా అలవాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మా లయన్స్ క్లబ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఫ్రెండ్ కుమార్తె హిమవర్షినికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవచ్చు సెలవు తీసుకుంటున్నాను. పుట్టినరోజు జరుపుకుంటున్న హిమవర్షిని మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారి కుమార్తె 13వ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజులు ఇంకొక 90 జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు సీనియర్ లైన్ అయిన మదన్ రమణయ్య గారిని మాట్లాడుకుంటున్నాను. సరస్వతి శిశు మందిర్ నందు గూడూరు లయన్స్ క్లబ్ తరఫున మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి జగదీష్ చంద్ర గారి కుమార్తె పుట్టినరోజు సందర్భాన్ని జరుపుకుంటున్నాము. ఈ పుట్టినరోజుకి ఇక్కడ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సరస్వతి శిశు మందిర్ నందు పిల్లలకి కూర్చోయేందుకు కుర్చీలు ఇబ్బందిగా ఉందని తెలుసుకొని వాటిని డొనేట్ చేయడానికి వెళ్ళినందుకు చాలా సంతోషము. ఇలాంటి పుట్టినరోజు నా పాప ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మాకు ఎంతో తోడుగా ఉన్న మా లైఫ్ మెంబర్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి మీకు సేవా కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేస్తామని తెలుసుకుంటూ థ్యాంక్స్. ప్రగతి సేవా సంస్థ గూడూరు 2025 జనవరి 12వ తేదీన ప్రగతి సేవా సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా ప్రతి నెల 2వ శనివారం కూడా మధ్యాహ్నం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజనం వృద్ధులకు అందజేశారు. ప్రతి నెల 2వ శనివారం ఆశ్రమంలో నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, ఐటీఐ ప్రభాకర్, కేఆర్ఎం కుమార్ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, డిష్ నాగరాజు, సంచి మునిప్రసాద్, కృష్ణారెడ్డి, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థకి ఒక రెగ్యులర్ ప్రాజెక్ట్ ఇది. దీనికి వాళ్ళు మా సురేష్ రెడ్డి వాళ్ళ దంపతులు అంత సహకారం అందించున్న దానికి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే. స్వతహాగా గాలిపాలెం వెంకయ్య స్వామి భక్తుడు మా సురేష్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపార రీత్యా మంచి లాభాలు వచ్చి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా మా పెద్దవాళ్ళంతా ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక 11 రోజుల యజ్ఞంలో ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ రావటం అనేది అది ఆషామాష విషయం కాదు. చాలా ప్రగతి సేవా సంస్థకి ఒక గొప్ప విషయం అది. ఎందుచేతనంటే ఎప్పుడో ఒకరోజు ప్రోగ్రాం చేసేదానికి అలసి తెలిసిపోయే రోజుల్లో 11 రోజులు మా కుటుంబ సభ్యులంతా కట్టుగా ఎక్కడికి పోయినా కూడా ఈ 11 రోజులు మీరు చూస్తుంటారు. ఇదే విధంగా టీముతోనే మేము ఎక్కడికైనా సరే అది దూరమైనా దగ్గరైనా కూడా చేస్తూ వస్తున్నాం. భగవంతుడు ఈ ఒక పండగ దినాల్లో ఈ ఆశ్రమంలో రెండోసారి మనకు కార్యక్రమాన్ని చేసేదానికి భగవంతుడు మాకు కల్పించిన దానికి భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అదేవిధంగా అందరికీ నమస్కారాలు. రేపు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మా ప్రగతి సేవా సంస్థ సేవా లక్ష్యం సేవా ప్రమాదం అనే మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించి 5 ఏళ్ళు ఘనంగా పూర్తి చేసుకొని రేపు వార్షికోత్సవ వేడుకల్ని ముగ్గుల పోటీతో ఘనంగా జరుపుకుంటుంది. ఆ కార్యక్రమంలో
మ్యాక్సిమం మహిళలు వచ్చి పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలిగా కోరుతున్నాము. అదేవిధంగా మా కుటుంబ సభ్యుడు సురేష్ రెడ్డి గారు వెంకటస్వామి భక్తుడు. ఆయన గాలిపాలెం వెంకటస్వామి పీఠం ఆధ్వర్యంలో ఉన్నటువంటి భక్తుడు. ఆయన మా ప్రగతి సేవా సంస్థకి ఉన్న శాశ్వత ప్రతి నెల ఇచ్చే కార్యక్రమంగా ప్రతి నెల 2వ శనివారం ఈ సాయిరాం చారిటీస్ ఉన్న వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తారు. ఆయన దంపతులకి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇక్కడ ఉన్న వృద్ధులు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా 2వ శనివారం ఏర్పాటు చేసే సాయిరాం చారిటీస్లో ఏర్పాటు చేసే భోజన కార్యక్రమం జరుగుతుంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన సురేష్ రెడ్డి గారి దంపతులకి మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ 12 రోజుల వారోత్సవాల సందర్భంగా ఇది 11వ రోజు. రేపు 12వ కార్యక్రమంలో మా యానివర్సరీ 5 years యానివర్సరీ సందర్భంగా 12 రోజు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అక్కడ శ్రీ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేయబడిన ఈ ముగ్గుల పోటీల్లో పట్టణంలో ఉన్న మహిళలందరూ పాల్గొని వారి ప్రతిభను కనపరిచి మంచి నమస్కారం. మన ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా 5వ వార్షికోత్సవం సందర్భంగా 1వ తేదీ నుంచి వరుసగా 12వ తేదీ వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకుని వస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మన మెడమూరి సురేష్ రెడ్డి గారి నేతృత్వంలో వెంకటస్వామి భక్తులు సందర్భంగా ప్రతి 2వ శనివారం మన ఆశ్రమం నందు ఆహారం అందజేయడం జరుగుతుంది. దానికి చాలా సంతోషం. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఏమి అంటే మనకు వస్తుంది వ్యాధిని కూడా ఆలోచించకుండా మేము అకాల వెనకడుగు వేసినా కూడా మా అధ్యక్షుడు గారు చందన్న గారు ప్రతిరోజు అప్పుడు కూడా వందల కార్యక్రమాలు చేసినారు. కూరగాయలు కావచ్చు, ఆహారం కావచ్చు, పళ్ళ సరుకులు కావచ్చు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని SALCF హై స్కూల్ గ్రౌండ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజర్ కిమ్మి ఆధ్వర్యంలో వాకాడు ప్రీమియర్ లీగ్ ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చరణ్ రెడ్డి, ఎర్రగాటిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు పి అరుణ్ కళ్యాణ్ సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి వాకాడు నందు VPL క్రికెట్ నిర్వహిస్తున్నామని, అదే క్రమంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేశామని, ఈ లీగ్కి 8 టీములు పాల్గొంటున్నాయని తెలియజేశారు. ఈ ఆటల్లో గెలిచిన వారికి ప్రథమ బహుమతి ₹1,00,000, ద్వితీయ బహుమతి ₹50,000, మ్యాన్ ఆఫ్ ది సీరియస్ IQ మొబైల్ ఫోన్ అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దినకర్ బాబు, ప్రవీణ్ కుమార్, గాయం శ్రీనివాసులు, నిఖిల్, కావల నవీన్, చింతల ఏడుకొండలు, గాయం రమేష్, ఇన్నమల వెంకటేష్, ప్లేయర్స్, ఆడియన్స్ పాల్గొన్నారు. సీజన్ 4 దాకా వచ్చిందంటే చాలా అభినందనం. గుడ్ జాబ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ VPL సీజన్ 4 ఆర్గనైజర్స్ కిమ్మి అండ్ వెంకీ, గుడ్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ ప్లేయర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ పెద్ద ట్రోఫీలు ఉన్నాయి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ది సీరియస్గా చాలా చక్కటి ఫోన్ IQ ఫోన్ ఇస్తారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్కి మరి సైకిల్, బెస్ట్ బౌలర్కి కంపెనీ నైక్ షూస్ మరి స్పాన్సర్. చాలా నిజంగా అద్భుతమైన బహుమతులు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయంటే అందుకు ఉన్నాయి. కాబట్టి ప్రతి క్రీడ మరి గాయం సైమన్ గారు వీటిని స్పాన్సర్ చేశారు. క్రీడలు మానసిక మరియు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన మనుబోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి NSR మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం యువత సెల్ ఫోన్ల మోజులో పడి క్రీడా మైదానానికి దూరమైపోతున్నారని, శరీరానికి సూర్యరశ్మి ఎంతో అవసరమని, అందుకోసం యువత తప్పనిసరిగా మైదానంలో ఆటలు ఆడుకోవాలని, ఈ పోటీలలో క్రీడా స్ఫూర్తిని అనుసరించాలని పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి
రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, అదేవిధంగా ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి జి బాబు మోహన్ దాస్ తెలిపారు. మండలం మొత్తం మీద 30 టీములు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్కు అక్కంపేట మాజీ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీల వల్ల క్రీడా మైదానంలో ముందుగానే యువతలో పండుగ వాతావరణం కనబడుతోంది. స్పోర్ట్స్ అనేవి మనకి పర్సనల్ హెల్త్ సైకలాజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్గా ఉండేదానికి స్పోర్ట్స్ బాడీ యాక్టివిటీస్ అనేవి చాలా యూటిలైజ్ అవుతాయి. ఈ మధ్య అంతా గ్రౌండ్లో వదిలేసి ఇళ్లలో కూర్చొని ఫోన్లు చూసే పరిస్థితి ఎక్కువైపోయింది, చిన్నపిల్లలు కూడా. సో ఆ ప్రాక్టీస్ పోవాలి, గ్రౌండ్లోకి రావాలి, మినిమం టైం మనం సన్షైన్లో ఉండాలి. సో ఇలాంటివన్నీ జరగకపోవడం వల్ల ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే ఉంటా ఉన్నాయి. ప్రాపర్ మనకి సన్షైన్ దొరకకపోతే విటమిన్స్ డి అనే డెఫిషియన్సీ ఉంటుంది, బోన్స్ వీక్గా ఉంటాయి. ఇంతకుముందు వాళ్ళంతా పాత రోజులు ఇప్పుడు ఒక అరగంట సేపు ఎండలో నడవగలిగిన వాళ్ళు ఉన్నారా ఈ జనరేషన్లో? అంటే ఒక 15-20 సంవత్సరాల పిల్లలు. మేము చదువుకునేటప్పుడు కూడా పొద్దున పోతే 9 గంటలకి 8 గంటలకి సాయంత్రం 4 గంటలకు వచ్చేది మళ్ళీ క్రికెట్ అని, అది ఏదో ఒకటి ఇలాంటి యాక్టివిటీస్. సో గ్రౌండ్లో ఆడుకునే యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేయాలి అని చెప్పి మొన్న స్కూల్లో చిన్న ఈవెంట్ జరిగినప్పుడు కూడా చెప్పాము. సో దానిలో భాగంగా ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. దీంట్లో గెలుపు ఓటములు, మా ఊరు గెలిచింది, మా టీం గెలిచింది, ఇట్లాగేం లే, అర్థమైందా? సో అందరం కలిసి ఒక ఈవెంట్ లాగా టోర్నమెంట్ పెడితే ఎవరో ఒకళ్ళే గెలుస్తారా, అందరూ గెలుస్తారా? సో దాన్ని మనం ఫిక్స్ అయి ఉండాలి, ఎవరో ఒకరు గెలుస్తారు. దానికి మనం గెలవాలని చెప్పి మీ టీం తరఫున మీ కంప్లీట్ ఎఫర్ట్ పెట్టండి. దాని వరకు ఏం చేయాలనేది చేయండి. అంపైర్స్ సంబంధించి న్యూట్రల్గా తీసుకోవాలి డెసిషన్స్, బయాస్డ్గా ఉండొద్దు. ఈ కమిటీ తరపు ఇన్వాల్వ్మెంట్ కానీ అవి ఒకసారి ఎన్షూర్ చేసుకోండి ఆర్గనైజర్స్. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా జరిగేలాగా చూసుకోండి. రెండోది వాటర్ ఫెసిలిటీస్ ఒకటి ఏర్పాటు చేయండి ఇక్కడ. ఎందుకంటే ఎండ టైంలో కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు అలాంటివి ఏమన్నా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం పర్సనల్ కేర్ తీసుకోండి. ఇంకేమన్నా ఉన్నాయా మాట్లాడడానికి? సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్, నారపరెడ్డి సీతారామరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కంపేటకు చెందినటువంటి మాజీ సర్పంచి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాతగా వ్యవహరిస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఈరోజు మనుబోలు ఎస్ఐ ఎం శివరాకేష్ ప్రారంభించడం జరిగింది. ఆయనకి క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా 20,000, రెండవ బహుమతిగా 15,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ వీళ్ళందరికీ కూడా బహుమతులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్లో దాదాపుగా మండలం నుంచి 30 క్రికెట్ టీములు పాల్గొనడం అభినందనీయం. ఈ టోర్నమెంట్ని క్రమశిక్షణతో గెలుపు ఓటములు అనేది లేకుండా సక్రమంగా నిర్వాహకులు నడిపిస్తారు. వారందరికీ కూడా క్రీడాకారులందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పడలేదనుకో పెట్టినాక గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా శ్రీనివాసమూర్తి స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా మాగుంట శ్రీధర్ రెడ్డి, విష్ణువందన కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఇంకెవరు జ్యోతి అమ్మ పోతారంట. బాబా నువ్వు రామ్మా, బాబా నువ్వు వచ్చి ईश्वर पालगोत्रोद्भवस्य नामदेस्य विष्णुवन्दन नामदेस्य कौन्द्री महाविष्णुराज्ञेय प्रवर्तमान सज्ज ब्रह्मे प्रार्थे श्वेतवरा ओम श्रीलक्ष्मणवारम्भां विघ्नवर्मन्वज्जमा గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మరియు ముఖ్యమైన పర్వదినాల్లో విశిష్ట సేవలు అందిస్తోన్న వాలంటీర్లకు దేవస్థాన పాలక మండలి మాజీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు జ్ఞాపికలు అందజేశారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 30 మంది వాలంటీర్లు బ్రహ్మోత్సవాలు మరియు ముఖ్యమైన పర్వదినాలు ప్రతి శనివారం స్వామివారికి పలు రకాలుగా సేవలు అందిస్తున్నారు. వీరికి దేవస్థాన పాలక మండలి మాజీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో నిబద్ధతగా భక్తులకు వాలంటీర్లు విశేష సేవలు అందించారని, వారు చేసిన సేవకు చిన్న గుర్తింపుగా వీటిని అందిస్తున్నారని అన్నారు. వీరందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. బ్రహ్మోత్సవాలు అయితేమి, న్యూ ఇయర్ అయితేమి, ఇలా వైకుంఠ ఏకాదశి ఈ సందర్భాలలో మనకు ఎక్కువ దర్శనానికి వస్తుంటారు భక్తులు. సో దాన్ని పురస్కరించుకొని ఆ క్రౌడ్ కంట్రోల్ మెయిన్, మీరు నిన్న కూడా చూశారు మాకు తిరుమలలో జరిగింది. అందువల్ల ఏంటంటే క్రౌడ్ కంట్రోల్ కావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మనకు ఈ దేవాలయానికి కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. దగ్గర ఒక 30 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళని సిన్సియర్ పొద్దునైతే వాళ్ళ వైకుంఠ ఏకాదశిలో 6 గంటలకే వచ్చేసారు. వాళ్ళు 6 గంటల నుంచి ఇప్పటికి వరకు సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ సేవను గుర్తించుకొని మనం చిన్న వాళ్ళ రికగ్నిషన్, సేవల రికగ్నిషన్గా
చిన్న మొమెంటో మాదిరి ఇవ్వదలుచుకున్నాం. ఇది చాలా చిన్నది, వాళ్ళు చేసే సర్వీస్కి ఇది చాలా చిన్నది. కానీ వాళ్ళకి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, బాగా వృద్ధికి రావాలని, వారి జీవితంలో బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారికి సుప్రభాత సేవ, ప్రభాత కాలార్చన, విశేష అర్చనలు, సహస్రనామార్చనలు జరిపారు. తదుపరి స్వామివారి ఉత్సవ మూర్తులను వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలకు ఉభయకర్తలుగా బుర్లా మహేష్ రెడ్డి, భానుప్రియ దంపతులు వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి దివ్య అనంతాచార్యులు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. పూజా కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తలు, మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర రెడ్డి, మనోహర్ రెడ్డి, శార్వనమ్మ, శ్రీనివాసుల రెడ్డి, సునీత, వజ్రమ్మ, విజయలక్ష్మి, కిరణ్, కస్తూరి, శ్రీ రామసేన సభ్యులు వంశీ, గురుప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రియ భగవద్బంధువులకు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలోని శ్రీ పట్టాభిరామాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు విశేషంగా స్వామివారికి సుప్రభాత సేవ, ప్రభాత కాలార్చన, విశేష పూజాధికాలు, సహస్రనామార్చనలు జరిగి పూలంగి సేవ జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి నాడు సకల దేవతలు స్వామివారిని ఉత్తరద్వార దర్శన రూపంలో స్వామివారిని దర్శించుకొని సేవిస్తారని, తరిస్తారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ బాలిరెడ్డిపాలెంలో స్వామివారిని ఉత్తరాభిముఖంగా వేంచేపు చేసి సాయంకాలం స్వామివారికి
ప్రాకారోత్సవంలో స్వామివారిని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. విశేషంగా జరిగేటటువంటి ఈ పూజల వలన, ఈ దర్శనం వలన సకల జనులు తరించాలని, సకల లోకాలు సుభిక్షంగాను అందరూ సౌభాగ్యాలతో సిరి సంపదలతో నిండుకోవాలని ఆ పట్టారి రామచంద్రుడిని, సీత హనుమత లక్ష్మణ సీతా సమేత పట్టారి రామచంద్ర స్వామి వారిని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.